జనరల్గా ఈ ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనగానే చాలా సులభం, బుక్ తెరిచి ఆన్సర్ చూసి రాసేయడమే కదా అనిపిస్తుంది. అవును, చాలా మందికి అదే అపోహ ఉంటుంది. యా, కానీ ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్, అదే మన ఏఐబిఈ రాసే లా గ్రాడ్యుయేట్స్కు మాత్రం అది ఒక పీడకలలా ఎందుకు మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఆ పుస్తకాలను చూసి మోసపోతారు. ఎగ్జాక్ట్లీ. అంటే సరైన స్ట్రాటజీ లేకపోతే మనల్ని కాపాడతాయనుకున్న ఆ పుస్తకాలే ఎగ్జామ్ హాల్లో మన టైంని మింగేసే ఉచ్చులుగా మారిపోతాయి. 100% కరెక్ట్. సో ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఏఐబిఈకి సంబంధించిన సమగ్రమైన ప్రిపరేషన్ గైడ్స్, స్ట్రాటజీ మాన్యువల్స్, ఇంకా సిలబస్ అనాలిసిస్ ఉన్న సోర్సెస్ని మనం పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. యా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అవును, మన మిషన్ ఒక్కటే, లా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత లాయర్గా ప్రాక్టీస్ చేయడానికి అత్యంత కీలకమైన ఈ పరీక్షను ఎలా ఎదుర్కోవాలి అనేది తెలుసుకోవడం. రైట్. ఎందుకంటే ఇది కేవలం లా పాయింట్స్ని మెమరైజ్ చేసే ఎగ్జామ్ కాదు. కాదు, అస్సలు కాదు. విపరీతమైన ఒత్తిడిలో ఇన్ఫర్మేషన్ ఎంత వేగంగా సర్చ్ చేయగలరు అనే స్కిల్ని టెస్ట్ చేసే ఎగ్జామ్ ఇది. యా, దీన్ని క్రాక్ చేయడం వెనుక ఉన్న సైన్స్ని, ఆ టెక్నిక్స్ని ఈరోజు మనం విశ్లేషిద్దాం. అసలు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు పర్మిషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ ఒక పెద్ద తప్పు చేస్తారు. వాళ్ళు లా కాలేజ్లో రాసిన సెమిస్టర్ ఎగ్జామ్స్ లాగా దీన్ని కూడా ట్రీట్ చేస్తారు. కానీ ఇక్కడ గేమ్ వేరు. అంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయా? అవును. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి నోట్స్ లేదా కామెంట్స్ లేని బేర్ యాక్ట్స్ని మాత్రమే తీసుకెళ్లడానికి పర్మిషన్ ఉంటుంది. ఓకే, జస్ట్ ప్లెయిన్ బేర్ యాక్ట్స్ అనమాట. యా, ఒకవేళ ఒరిజినల్ బేర్ యాక్ట్స్ దొరకకపోతే ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న ప్రింటౌట్స్ పట్టుకెళ్లొచ్చు. కానీ బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ఎక్స్ప్లెనేషన్స్ ఉన్న బుక్స్కి అస్సలు పర్మిషన్ లేదు. అర్థమైంది. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే ఎంసీక్యూస్ ఉంటాయి. ఇక్కడ ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే నెగటివ్ మార్కింగ్ లేదు. దట్స్ గ్రేట్ కదా. యా, జనరల్ కేటగిరీకి 45%, ఎస్సీ ఎస్టీలకు 40% వస్తే పాస్. మార్కుల లిస్టు బయటికి రాదు, కేవలం పాస్ లేదా ఫెయిల్ అని మాత్రమే రిజల్ట్ ఇస్తారు. అంటే నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏ ఒక్క క్వశ్చన్ని వదిలేసి రాకూడదు, రైట్? పర్ఫెక్ట్గా చెప్పారు. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుందనిపిస్తుంది. ఎలా అంటారు? అంటే ఎగ్జామ్ హాల్లోకి ఆ బేరాక్స్ అన్నీ మోసుకెళ్లడం ఎలా ఉందంటే, ఒక వంటల పోటీలో మీకు కావలసిన కూరగాయలు, మసాలాలు అన్ని టేబుల్ మీద కుప్పగా పోసేసి కేవలం 3 నిమిషాల్లో వంట పూర్తి చేయమనడం లాంటిది. చాలా మంచి కంపారిజన్ ఇది. అదే కదా. మన దగ్గర ముడిసరుకు అంతా ఉంటుంది, కానీ ఆ టెన్షన్లో ఉప్పెక్కడుంది, కారం ఎక్కడుంది అని వెతుక్కుంటూ కూర్చుంటే ఆ వెతకడానికే టైం మొత్తం అయిపోతుంది. వందలాది పేజీల పుస్తకాల్లో ఏ సెక్షన్ ఎక్కడుందో వెతకడం అంటే ప్రాక్టికల్గా 3 గంటల సమయం ఏమాత్రం సరిపోదు కదా. యా, ఆ ట్రాప్లో పడకుండా ఉండటానికే ఈ సోర్సెస్లో ఒక అద్భుతమైన టైం మేనేజ్మెంట్ మోడల్ని డిజైన్ చేశారు. ఓకే, అదెలా పనిచేస్తుంది? ఆ 3 గంటల సమయాన్ని 3 భాగాలుగా స్ప్లిట్ చేయాలి. 60 నిమిషాలు, 90 నిమిషాలు, మళ్ళీ 30 నిమిషాలు. ఇంట్రెస్టింగ్. ఈ ఫస్ట్ 1 అవర్లో ఏం చేయాలి? ఈ ఫస్ట్ 1 అవర్లో అసలు పుస్తకాలు ముట్టుకోకూడదు. వెయిట్, ఓపెన్ బుక్ ఎగ్జామ్లో బుక్స్ ముట్టుకోకూడదా? అవును. క్వశ్చన్ పేపర్ చదవగానే నేరుగా తెలిసిన ఆన్సర్స్, అంటే డైరెక్ట్గా వచ్చే స్టాటిక్ క్వశ్చన్స్ని ఫినిష్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐపీసీ ఎప్పుడు అమల్లోకొచ్చింది, ఫలానా ఫేమస్ కేస్ దేనికి సంబంధించింది. ఓకే, ఇలాంటివి బేర్ యాక్ట్లో వెతకాల్సిన అవసరం లేదు. యా, ఎగ్జాక్ట్లీ. ఈ ఫస్ట్ 1 అవర్లో ఒక 40 నుండి 50 క్వశ్చన్స్ అలా అటెంప్ట్ చేయగలిగితే ఇక పాస్ మార్క్ దగ్గరగా వచ్చినట్లే కదా. నిజమే. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. బ్రెయిన్లో ఉండే కార్టిజాల్ లెవెల్స్, అంటే ఆ స్ట్రెస్ హార్మోన్ డౌన్ అవుతుంది. కరెక్ట్. ఆ తర్వాత సెకండ్ ఫేజ్, అంటే నెక్స్ట్ 90 నిమిషాల్లో అసలు పని మొదలవుతుంది. ఇక్కడ బేర్ యాక్స్ ఓపెన్ చేసి మోడరేట్గా ఉన్న క్వశ్చన్స్ కోసం వెతకాలి. అంటే సెక్షన్ నంబర్ లేదా ఇలస్ట్రేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నమాట. అవును. ఇక లాస్ట్ 30 నిమిషాలనేది ఒక బఫర్ జోన్. అస్సలు అర్థంగాని కఠినమైన క్వశ్చన్స్కి గెస్ చేసి ఆన్సర్ చేయడం లాంటివి చేయాలి. నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మిగిలినవన్నీ బబుల్ చేయడం లాంటివి ఈ టైంలోనే చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ టైం స్ప్లిట్ వినడానికి చాలా లాజికల్గా ఉంది. కానీ ఓఎంఆర్ షీట్, అదే ఆన్సర్ షీట్ నింపేటప్పుడు చాలా మంది చేసే బ్లెండర్స్ గురించి కూడా గైడ్స్లో ఒక స్పెషల్ వార్నింగ్ ఉంది కదా. అవును, ఇది చాలా క్రూషియల్. జెల్ పెన్ అస్సలు వాడకూడదని,
కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలని క్లియర్గా చెప్పారు. యా, మళ్ళీ ఒకే క్వశ్చన్కి 2 ఆప్షన్లు బబుల్ చేస్తే ఆన్సర్ ఇన్వాలిడ్ అవుతుంది. ఇవి చిన్న విషయాలే అయినా ఆ టెన్షన్లో చేసే మిస్టేక్ వల్ల మొత్తం ఓఎంఆర్ షీట్ స్కానింగ్లో రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అవును, ఇదంతా కామన్ సెన్స్ లాగే అనిపిస్తుంది కానీ ఒత్తిడిలో అవే మర్చిపోతారు. రైట్. సరే, ఫస్ట్ అవర్ డైరెక్ట్ క్వశ్చన్స్ చేశాం. సెకండ్ అవర్లో పుస్తకాలు తీసి వెతకాలి. ఇక్కడే స్మార్ట్ సెర్చ్ మెకానిజం గురించి సోర్సెస్లో ఒక ఇంట్రెస్టింగ్ అప్రోచ్ చెప్పారు. యా, ఆ స్మార్ట్ సెర్చ్ అనేది చాలా పవర్ఫుల్. బేర్ యాక్ట్లో పేజీలు పేజీలు చదివితే అది సూసైడల్ అని చెప్పారు. దీన్ని ఎలా డీకోడ్ చేయాలి? దీనికోసం ఒక 5 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఇండెక్స్, కీవర్డ్, సెక్షన్, కన్ఫర్మ్, మార్క్. ఓకే, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ ఏంటి? చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పేంటంటే క్వశ్చన్ చూడగానే బుక్ మధ్యలో ఎక్కడో ఓపెన్ చేసి వెతకడం స్టార్ట్ చేస్తారు. అది రాంగ్. ఫస్ట్ ఆ క్వశ్చన్లోని కీవర్డ్ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఉదాహరణకు క్వశ్చన్లో మర్డర్ అనే పదం ఉంటే డైరెక్ట్గా బేర్ యాక్ట్ ఇండెక్స్లోకి వెళ్ళి ఆ కీవర్డ్ ఏ సెక్షన్ దగ్గర ఉందో చూడాలి. ఎగ్జాక్ట్లీ. సెక్షన్ 300 అని దొరికిన తర్వాత అప్పుడు నేరుగా ఆ పేజీ నెంబర్కి వెళ్ళి ఆ ప్రొవిజన్ని చదివి ఆన్సర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, దీన్నే టార్గెటెడ్ సెర్చ్ అంటారు కదా. అవును, ఇందులో ఒక ఫిజికల్ మెకానిజం కూడా ఉంది. అదే ఫింగర్ హైలైటర్ మెథడ్. ఫింగర్ హైలైటర్ అంటే వేలితో చదవడమా? యా, అంటే మీరు పేజీలు చదివేటప్పుడు కళ్లతో మాత్రమే కాకుండా మీ ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలిని 9ల వెంట వేగంగా కదిలించాలి. ఓ, మన కళ్ళు లైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ వేలు కదులుతుంటే మన ఫోకస్ ఎగ్జాక్ట్గా అక్కడే ఉంటుంది. కరెక్ట్. మీ వేలు ఒక ఫిజికల్ సర్చ్ ఇంజిన్ లాగా పనిచేయాలన్నమాట. ఈ పాయింట్ చాలా ప్రాక్టికల్గా అనిపిస్తోంది. చూపుడు వేలిని సర్చ్ ఇంజిన్లా వాడటం వల్ల మన బ్రెయిన్ డీవియేట్ కాకుండా ఉంటుంది. ఇంకో ట్రిక్ కూడా ఉంది. ఏంటది? ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 10-15 నిమిషాల్లో క్వశ్చన్ పేపర్ చూడగానే వెంటనే ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయకూడదు. ఫస్ట్ క్వశ్చన్ పేపర్లోనే ఆప్షన్ పక్కన చిన్న డాట్స్ అంటే టైనీ డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. యా, ఇది టైం సేవ్ చేస్తుంది. ఎందుకంటే బుక్ చూస్తూ మళ్ళీ ఓఎంఆర్లో సర్కిల్ చేస్తూ ఉంటే ఫోకస్ బ్రేక్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడే నాకో పెద్ద డౌట్ వచ్చింది. ఈ గైడ్లో కొన్ని వింతైన ఫిజికల్ టిప్స్ ఉన్నాయి. వింతైన టిప్సా? ఏంటవి? అంటే ఎగ్జామ్కి వెళ్లే ముందు గోళ్లు చిన్నగా కత్తిరించుకోవాలి అని, వేళ్లు ఎప్పుడు పొడిగా ఉంచుకోవాలని రాసుంది. ఓ, అది వింత కాదు, చాలా లాజికల్. ఆగండి, ఇంకా ఉంది. ఎగ్జామ్ రాస్తూ ప్రతి 10 క్వశ్చన్స్కి ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ చిన్నగా నవ్వాలి అని కూడా రాసుంది. ఇవి చాలా సైంటిఫిక్ అప్రోచెస్. సైంటిఫిక్? వందలాగి లా సెక్షన్స్ గురించి చదువుతుంటే మధ్యలో ఈ బ్యూటీ రొటీన్, ఈ వెల్నెస్ క్లాస్ లాంటి టిప్స్ ఎందుకు? ఒక 3 గంటల ఎగ్జామ్లో గోళ్లు కత్తిరించుకోవడం వల్ల రిజల్ట్ మారిపోతుందా ఏంటి? పైకి వినడానికి ఇవి చాలా సిల్లీగా అనిపించొచ్చు, కానీ దీని వెనుక సాలిడ్ ఎర్గనామిక్స్ ఇంకా కాగ్నిటివ్ సైన్స్ ఉంది. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఓకే, చెప్పండి. మీరు ఎగ్జామ్ హాల్లో ఉన్నారు. టైం టిక్ టిక్ మని గడిచిపోతోంది. ఆ టెన్షన్లో మీ అరచేతులకు చెమట పడుతుంది కదా. పడుతుంది, న్యాచురల్ అది. ఆ చెమట పట్టిన చేతులతో పల్చుగా ఉండే బేర్ యాక్ట్ పేజీలు తిప్పడానికి ట్రై చేయండి. ఏమవుతుంది? 2-3 పేజీలు అతుక్కుపోతాయి లేదా పేజీ చిరిగిపోతుంది. ఓ మై గాడ్, పాయింటే. యా, గోళ్లు పొడవుగా ఉంటే పేజీల మధ్య గ్రిప్ దొరకదు. ఒక్కో పేజీ తిప్పడానికి పట్టే ఆ అదనపు సెకండ్లు మొత్తం కలిపితే ఒక్క 15 నిమిషాలు టైం లాస్ అవుతుంది. వావ్, ఆ 15 నిమిషాలు మిమ్మల్ని పాస్ లేదా ఫెయిల్ డిసైడ్ చేయగలవు. అంతే కదా. అందుకే వేళ్లు పొడిగా ఉండాలి. ఇక నవ్వడం, డీప్ బ్రీత్ తీసుకోవడమంటారా? టెన్షన్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది. కార్టిసాల్ రిలీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. దానివల్ల మన లాజికల్ థింకింగ్ బ్లర్ అవుతుంది. చిన్నగా నవ్వడం ద్వారా లేదా ఒక లాంగ్ బ్రీత్ తీసుకోవడం ద్వారా మన నర్వస్ సిస్టమ్కి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనే సిగ్నల్ వెళ్తుంది. అంటే ఇది అమాంతం ఆక్సిజన్ ఫ్లోని పెంచి మెమరీ రీకాల్ని షార్ప్ చేస్తుందన్నమాట. యా, ఇది జస్ట్ వెల్నెస్ కాదు, ఇది బయోహ్యాకింగ్. మైండ్ బ్లోయింగ్. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే కేవలం బుక్స్ తీసుకెళ్లడం కాదు, మన ఫిజికల్ బాడీని, బ్రెయిన్ని ఆ ఎన్వైర్మెంట్కి తగ్గట్టు ట్యూన్ చేసుకోవడం అన్నమాట. ఖచ్చితంగా. పేజీలు తిప్పే మెకానిక్స్లో కూడా ఇంత సైన్స్ ఉండటం నిజంగా క్రేజీ. సరే, బుక్స్ ఎలా వాడాలో తెలిసింది, వేళ్లతో స్మార్ట్ సెర్చ్ ఎలా చేయాలో అర్థమైంది. కానీ ఏ బుక్ ఓపెన్ చేయాలో తెలిస్తేనే కదా ఇవన్నీ పనిచేసేది. సోర్సెస్ ప్రకారం చూస్తే
అసలు కంగారంత సిలబస్ వెయిటేజ్ దగ్గరే వస్తుంది కదా. అవును, ఇక్కడే అసలు స్ట్రాటజీ కావాలి. మీరు సెర్చ్ చేయడంలో మాస్టర్ అవ్వచ్చు, కాని సిలబస్ వెయిటేజ్ తెలియకపోతే కేవలం 2 మార్కులొచ్చే పర్యావరణ చట్టం కోసం 20 నిమిషాలు వెతుకుతూ ఉండిపోతారు. యా అప్పుడు 10 మార్కులొచ్చే కాన్స్టిట్యూషనల్ లాని వదిలేస్తే ఎగ్జామ్లో మునిగిపోయినట్లే. ఎగ్జాక్ట్లీ. వెయిటేజ్ గురించి గైడ్స్ ఏం చెప్తున్నాయి? బ్లైండ్గా వెతకడం కాదు, ఎక్కడ వెతకాలనేది కీ పాయింట్ ఇక్కడ. సిలబస్లో అత్యంత బరువైన సబ్జెక్టులు ఒక 7 ఉన్నాయి. ఏంటవి? రాజ్యాంగ చట్టం అంటే కాన్స్టిట్యూషనల్ లా నుంచి 10 క్వశ్చన్స్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదా కొత్త BNSS నుంచి 10 క్వశ్చన్స్, ఇంకా సివిల్ ప్రొసీజర్ కోడ్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అక్కడే 30 మార్కులైపోయాయి. అవును, ఇక ఇండియన్ పీనల్ కోడ్కి 8 మార్కులు, ఎవిడెన్స్ యాక్ట్కి 8 మార్కులు, ఫ్యామిలీ లాకి 8, కాంట్రాక్ట్స్కి 8 మార్కులున్నాయి. వావ్! అంటే ఈ 7 సబ్జెక్టుల బేరాక్ట్స్ మీద పర్ఫెక్ట్ గ్రిప్ ఉంటే దాదాపు 62 మార్కులు మన చేతిలో ఉన్నట్లే. యా, పాస్ మార్క్ 45కి ఇది చాలా ఎక్కువ, సేఫ్ జోన్ అన్నమాట. కానీ ఇక్కడ ఒక మ్యాసివ్ ఛాలెంజ్ ఎదురుకాబోతోంది. మన దేశంలో రీసెంట్గా క్రిమినల్ చట్టాలు పూర్తిగా మారిపోయాయి కదా. అవును, అది ఒక పెద్ద హాట్ టాపిక్ ఇప్పుడు. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అంటే BNS వచ్చింది. CRPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ఎవిడెన్స్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియమం వచ్చాయి. ఇక్కడే స్టూడెంట్స్కి మైండ్ బ్లాక్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. అవును కదా. ఇన్నాళ్లు లా కాలేజ్లో పాత ఐపీసీలోని సెక్షన్స్ చదివి గ్రెయిన్లో ఒక మ్యాపింగ్ క్రియేట్ చేసుకునుంటారు. సడన్గా ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో కొత్త BNS బేరాక్ట్ పట్టుకుని కూర్చుంటే ఎలా? వాళ్లకర్థం కాదు ఎక్కడ వెతకాలో. అదే నా డౌట్. పాత సెక్షన్స్ అన్నీ యూజ్లెస్ అయిపోతాయా? అసలు ఈ ట్రాన్సిషన్ని ఎగ్జామ్ హాల్లో ఎలా బ్యాలెన్స్ చేయాలి? పాత పుస్తకం తీసుకెళ్లాలా లేక కొత్త పుస్తకం తీసుకెళ్లాలా? అసలు ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందిక్కడ? ఇది చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్. పాత చట్టాలు వృధా అయిపోలేదు. కాలేదా? ఎలా? ఎందుకంటే లీగల్ కాన్సెప్ట్స్ అవే ఉంటాయి, కాని వాటి అడ్రస్లు మారాయి, అంటే సెక్షన్ నంబర్లు మారాయి. అభ్యర్థులు ఖచ్చితంగా పాత మరియు కొత్త బేరాక్స్ రెండూ క్యారీ చేయడం సేఫ్. ఓకే, 2 తీసుకెళ్లాలి. యా, ఎగ్జామినర్ ఇక్కడ మీ మెమరీని టెస్ట్ చేయడు, మీ అడాప్టబిలిటీని టెస్ట్ చేస్తాడు. కొత్త చట్టాలపై క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ముఖ్యంగా ఆ నేరాల పునర్విభజన మీద ఫోకస్ ఉంటుంది. అంటే రీక్లాసిఫికేషన్ ఆఫ్ ఆఫెన్సెస్ అంటారే అదా? ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, పాత ఐపీసీలో చీటింగ్ అంటే సెక్షన్ 420 అని అందరికీ తెలుసు. యా, 420 అనేది ఒక కామన్ డైలాగ్ అయిపోయింది. అవును, కానీ కొత్త BNSలో అది సెక్షన్ 318కి మారింది. ఇలాంటి డైరెక్ట్ మ్యాపింగ్ క్వశ్చన్స్ రావచ్చు. ఇంకా ఎలాంటివడిగే ఛాన్స్ ఉంది? దాంతోపాటు కొత్త చట్టాల్లో చేర్చిన అప్డేట్స్ ఉంటాయి కదా, అంటే EFIR ప్రొసీజర్ ఏంటి, డిజిటల్ ఎవిడెన్స్ అంటే వాట్సాప్ చాట్స్ని కోర్టులో ఎలా ప్రవేశపెట్టాలి లాంటి కొత్త ప్రొవిజన్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. అలాగే మూకదాడి, అదే మాబ్ లించింగ్ మరియు ఉగ్రవాదం అనే వాటికి ఫస్ట్ టైం లీగల్ డెఫినిషన్స్ ఇచ్చారు కొత్త చట్టాల్లో. ఇలాంటి కోర్ ఏరియాస్ని ఎగ్జామినర్ టార్గెట్ చేస్తాడు. రైట్. కాబట్టి స్టూడెంట్స్ బేరాక్ట్స్లో ఈ కొత్త చాప్టర్స్ ఇండెక్స్ ఎక్కడుందో ముందే మార్క్ చేసి పెట్టుకోవాలి. అవును. ఇంకో విషయం ఏంటంటే ఈ పెద్ద సబ్జెక్టులతో పాటు సైబర్ లా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాంటి చిన్న సబ్జెక్టులను వదిలేయకూడదు. PIL లాంటివా? వాటి సిలబస్ చాలా తక్కువ ఉంటుంది కదా. యా, సిలబస్ తక్కువే, కానీ ఈజీగా 2-3 మార్కులు స్కోర్ చేయొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా ఒక మెంటల్ జిమ్నాస్టిక్స్ లాంటిదన్నమాట. పాత చట్టం, కొత్త చట్టం, ఇండెక్స్ సర్చ్ ఇదంతా చేస్తూనే మూల సూత్రాలను కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ఖచ్చితంగా. ఎందుకంటే బేరాక్ట్స్లో కేవలం లా సెక్షన్స్ ఉంటాయి, కానీ ఆ లా వెనుక ఉన్న ఫిలాసఫీ ఉండదు. యా, ఆ ఫిలాసఫీ అనేది మనం ముందే చదువుకుని వెళ్ళాలి. ఇక్కడ నేను సోర్సెస్లో గమనించిన ఇంకో మేజర్ బ్లాక్ ఏంటంటే లాటిన్ మ్యాగజిన్స్ మరియు డాక్ట్రిన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో ఆల్టరెం పాటెం అంటే 2 వైపులా వాదనలు వినాలి అని, మెన్స్ రియా అంటే నేరపూరిత ఉద్దేశమని. యా, గిల్టీ మైండ్ అంటారు. కరెక్ట్. ఇవి చూస్తుంటే నాకు ఒక ఫన్ ఫ్యాక్ట్ అనిపిస్తోంది. ఈ లాటిన్ మ్యాగజిమ్స్ అన్నీ న్యాయ ప్రపంచంలో వాడే చీట్ కోడ్స్ లేదా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో వాడే హ్యాష్ట్యాగ్స్ లాంటివి. హ్యాష్ట్యాగ్స్ చాలా బాగుంది పోలిక. అంటే చూడండి, ఒక పెద్ద కాన్సెప్ట్ని, దాని వెనక ఉన్న 100 పేజీల లాజిక్ని కేవలం 2-3 లాటిన్ పదాల్లో లాక్ చేసే అద్భుతమైన విధానమిది. ఎగ్జాక్ట్లీ. ఆ హ్యాష్ట్యాగ్స్ లాగానే మీకు ఆ డాక్ట్రిన్ లేదా మ్యాక్సిమ్ మీనింగ్ తెలియకపోతే మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేరు. బేరాక్ట్లో వెతికినా దొరకదంటారు. అస్సలు దొరకదు.
ఉదాహరణకు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. పార్లమెంట్కి రాజ్యాంగాన్ని అమెండ్ చేసే పవర్ ఉంది, కానీ ఆ రాజ్యాంగం యొక్క మూల స్వరూపాన్ని అంటే బేసిక్ స్ట్రక్చర్ని నాశనం చేసే పవర్ లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అది ఫేమస్ కేశవానంద భారతి కేస్ కదా? యా, ఎగ్జామ్లో కేశవానంద భారతి కేసు అని ఇవ్వగానే స్టూడెంట్ మైండ్లో బేసిక్ స్ట్రక్చర్ అనేది ఆటోమేటిక్గా ఫ్లాష్ అవ్వాలి. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ లాంటివి కూడా ఉన్నాయి కదా? అవును, కలరబుల్ లెజిస్లేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక పనిని మీరు డైరెక్ట్గా చెయ్యలేనప్పుడు దాన్ని ఇండైరెక్ట్గా కూడా చెయ్యకూడదు అని. ఇలాంటి కాన్సెప్ట్స్ని అప్లై చేసి క్వశ్చన్స్ అడుగుతారు. ఇవన్నీ వింటుంటే ఇండియన్ పాలిటీ హిస్టరీ మొత్తం కళ్ల ముందు కదులుతోంది. ఈ డాక్ట్రిన్స్తో పాటు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటే రాజ్యాంగ సవరణల గురించి గైడ్లో ఇచ్చిన ఎనాలిసిస్ కూడా చాలా షార్ప్గా ఉంది. చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. 42వ సవరణను మినీ రాజ్యాంగం అంటారు. అలాగే లేటెస్ట్గా వచ్చిన 106వ సవరణ ద్వారా అసెంబ్లీల్లో, పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చారు. అవన్నీ స్టాటిక్ ఫ్యాక్ట్స్, డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అవును, కానీ ఇక్కడ నా అటెన్షన్ని గ్రాప్ చేసిన ఒక పర్టిక్యులర్ అమెండ్మెంట్ ఉంది. అదే 99వ సవరణ. ఎన్జేఏసీకి సంబంధించిందా? ఎగ్జాక్ట్లీ, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. సుప్రీంకోర్టు చరిత్రలోనే పార్లమెంట్ చేసిన ఒక రాజ్యాంగ సవరణను పూర్తిగా కొట్టివేసిన ఏకైక సందర్భం ఇదే. అది చాలా సెన్సేషనల్ ఇష్యూ. జడ్జీలను అపాయింట్ చేసే పద్ధతిని మారుస్తూ ప్రభుత్వం తెచ్చిన ఈ సవరణను కోర్టు రాజ్యాంగ విరుద్ధమని కొట్టేసింది కదా. ఇక్కడ ఎగ్జామినర్ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? ఇలాంటి ఎక్సెప్షనల్ కేసులను టార్గెట్ చేస్తారా? 100% ఎగ్జామినర్స్ ఎప్పుడూ రూల్ కన్నా ఎక్సెప్షన్ని ఎక్కువ ఇష్టపడతారు. 99వ సవరణ అనేది మన రాజ్యాంగ చరిత్రలో ఒక ల్యాండ్మార్క్. సో ఇలాంటి యునీక్ పాయింట్స్ మీద ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచాలి అన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడ మనం ఒక బిగ్గర్ పిక్చర్ చూడాలి. ఈ అనాలిసిస్ అంతా చూసిన తర్వాత అర్థమయ్యేదేంటంటే ఏఐబిఈ అనేది కేవలం చట్టాలపై ఉన్న నాలెడ్జ్ని టెస్ట్ చేసేది కాదు. మలింకేంటి? 3-4 క్వశ్చన్స్ కష్టంగా ఉండి ఆన్సర్స్ దొరకకపోతే అయ్యో నేను ఫెయిల్ అయిపోతాను అని పానిక్ కాకూడదు. ఆ ఎమోషన్ ఆ క్వశ్చన్ కంటే ఎక్కువ టైంని తినేస్తుంది. మీ కార్టిసాల్ లెవెల్స్ పెరిగి తెలిసిన ఆన్సర్స్ కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ట్రూ. టైం మన వెపనైనప్పుడు దాన్ని ఎమోషన్స్కి బలి చేయకూడదు. ఇంకో ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఎగ్జామ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు. అవును, అది చాలా మందికి ఫ్లాష్ అవ్వదు. అంటే పక్కవాడికి ఎక్కువ మార్కులొస్తే మన సీట్ పోదు కదా. ఇది కేవలం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. దీనివల్ల ఎగ్జామ్ హాల్లో ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ఎలాంటి వాతావరణం? పక్కవాళ్లు ఏ సెక్షన్ ఎక్కడుంది బ్రో అని హెల్ప్ అడుగుతుంటారు. చాలా మంది ఎమోషనల్ అయిపోయి ఇతరుల కోసం తమ బేర్ యాక్ట్స్లో వెతుకుతూ టైం వేస్ట్ చేస్తారు. అలా జరుగుతుంది. కానీ గైడ్లో చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, మీ సమయాన్ని అలా వృధా చేసుకోకండి అని. మీ వర్క్ మీరు చూసుకుని పీస్ఫుల్ మైండ్తో ఎగ్జామ్ రాయాలి. లాస్ట్ క్వశ్చన్ వరకు అదే ఫోకస్ మెయింటైన్ చేయాలి. అవును, ఆ సెల్ఫ్ ఫోకస్ చాలా అవసరం. క్వశ్చన్ని ఎండ్ వరకు చదవడం కూడా అంతే ముఖ్యం. ఎండ్ వరకు ఎందుకు? చాలాసార్లు క్వశ్చన్ లాస్ట్లో కింది వాటిలో ఏది కాదు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ లేదా దీనికున్న మినహాయింపు ఏంటి అని ఇస్తారు. ఆ లాస్ట్ వర్డ్ మిస్ అయితే మొత్తం ఆన్సర్ రాంగ్ అవుతుంది. చిన్న ట్రిక్తో బురిడి కొట్టిస్తారన్నమాట. అసలు కరెక్ట్ ఆన్సర్ దొరికినా సరే ఎక్సైట్ అయిపోయి వెంటనే ఓఎంఆర్లో ఏది పడితే అది బబుల్ చేయకూడదు. కూల్గా, చేతులు వణక్కుండా ఆ ఓఎంఆర్ షీట్ కదలకుండా పట్టుకుని సర్కిల్ని పర్ఫెక్ట్గా ఫిల్ చేయాలి. ప్రిపరేషన్ మీద ఉన్న నమ్మకం మన ప్రవర్తనలో కనిపించాలి. ఎగ్జాక్ట్లీ. అందుకే గైడ్ చివర్లో గో విత్ కరేజ్, కమ్అవుట్ విత్ కాన్ఫిడెన్స్ అని ఇచ్చారు. ఇది మీ జర్నీలో ఒక చెక్ పాయింట్ మాత్రమే. ఇది మీ ఇంటెలిజెన్స్ని కొలిచే ఫైనల్ సర్టిఫికెట్ కాదు. ఆ వర్డ్స్ నిజంగా చాలా పవర్ఫుల్. ఈ సోర్సెస్ అన్నీ డీకోడ్ చేసిన తర్వాత ఏఐబిఈ అంటే భయం పోయి ఇదొక పెద్ద సుడోకు పజిల్లా లేదా ఒక ఎస్కేప్ రూమ్ గేమ్ని సాల్వ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. అప్రోచ్ ఉంటే ఇది కూడా ఒక గేమ్ లాంటిదే. ఎనీవే, ఈరోజు డిస్కషన్ని ఎండ్ చేసే ముందు ఈ ఫ్యాక్ట్స్ అన్నీ పక్కనబెట్టి ఒక ఆలోచన నా బుర్రలో తిరుగుతోంది. అదిక్కడ ఉంచుతాను, ఆలోచించండి. చెప్పండి. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ యుగంలో ఉన్నాం. చాట్ జీపీటీ లాంటి టూల్స్కి ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే 100 ఏళ్ల లాజిస్లేషన్స్ని సెకండ్ల వ్యవధిలో స్కాన్ చేసి ఏ చట్టంలో ఏ సెక్షన్లో ఏముందో చిటికలో మన ముందు పెడుతున్నాయి. అవును, టెక్నాలజీ చాలా ఫాస్ట్లో ఉంది. ఇలాంటి భవిష్యత్తు ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్న మనం
ఎగ్జామ్ హాల్లో కూర్చుని చేతులకు చెమట పడుతుంటే వందలాది పేజీల పుస్తకాల్లో వేళ్లతో మాన్యువల్గా సెక్షన్ల కోసం వెతికే ఇలాంటి ఓపెన్ బుక్ ఎగ్జామ్స్కి ఇంకా వ్యాలిడిటీ ఉందా? ఇదొక పెద్ద క్వశ్చన్ మార్కే. కాలం చెల్లిపోయిందా? బహుశా రాబోయే రోజుల్లో ఈ ఏఐబిఈ పరీక్ష కేవలం సెక్షన్స్ వెతికే టెస్ట్లా కాకుండా ఏఐ ఇవ్వలేని హ్యూమన్ ఎలిమెంట్ అంటే లీగల్ ఎథిక్స్, మొరాలిటీ మరియు ప్రాక్టికల్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో ఒక లాయర్ ఎలా డెసిషన్ తీసుకుంటాడు అని టెస్ట్ చేసే ఒక సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ ఎగ్జామ్గా మారుతుందేమో కదా? ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాం. నెక్స్ట్ డీప్ డైవ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.